రైతు మహోత్సవం కార్యక్రమంలో రైతులు పెద్ద మొత్తంలో భాగస్వాములై వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకుని అధిక దిగుబడులు రాబడిని సాధించే మెలకువలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం మనుచౌదరి పిలుపునిచ్చారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో రైతు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లానే కాకుండా కరీంనగర్, హన్మకొండ, జనగామ జిల్లాల నుంచి రైతులను ఈ కార్యక్రమానికి తీసుకువచ్చి సాంకేతిక పరికరాలు, పరిజ్ఞానం, సాంకేతికత కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ ఫామ్ పంటలు పండించడం ఎలా అనే వర్క్ షాప్స్, డెమో ద్వారా రైతులకు వివరించడం జరుగుతుందన్నారు. ఇలా రైతులే కాకుండా ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కాలేజీల నుంచి ప్రొఫెసర్స్, వివిధ వ్యవసాయ సంబంధిత కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అధికారులందరూ ఇందులో భాగస్వాములు అవుతారన్నారు. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతు వేదిక క్లస్టర్ల నుంచి జిల్లాలోని అన్ని రైతు వేదికల ద్వారా రైతులను మొబిలైజ్ చేసి 6, 7, 8 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి బస్సుల ద్వారా రైతులను తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఇక్కడ 134 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, 6, 7, 8 తేదీల్లో రైతులు రాగానే వాటిని సందర్శించి అవగాహన పెంచుకొని ఫామ్ మొబిలైజేషన్ కు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, 1000 నుంచి 1500 మంది రైతులు సౌకర్యంగా వంతంగా కూర్చునే సిట్టింగ్, ఎల్ఈడి స్క్రీన్స్, కూలర్లు మరియు ఏసీ సౌకర్యంతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన రైస్ ప్రూఫ్ జర్మన్ హాంగర్ టెంట్ లో ప్రతి అరగంటకు ఒక సెక్షన్ చొప్పున వర్క్ షాప్ నిర్వహించి వ్యవసాయ సంబంధిత వివిధ అంశాలపైన ఆయా నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులకు డెమో చూపించడం, వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుందని, రైతులకు త్రాగునీరు, మరుగుదొడ్డి, మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, వేల మంది రైతులు మరియు ఇతరులు ఈ కార్యక్రమానికి వస్తున్నందున ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్య రాకుండా విద్యుత్ శాఖ వారికి ముందస్తు జాగ్రత్తల కోసం ఫైర్ సిబ్బందికి, త్రాగునీటి కోసం ఆర్డబ్ల్యూఎస్ వారికి, శానిటేషన్ పనుల కోసం మున్సిపాలిటీ, ప్లాస్టిక్ నియంత్రణ కొరకు స్టీల్ ప్లేట్లు మరియు స్టీల్ ప్లేట్లను ఏర్పాటు, పంచాయతీ సిబ్బందికి భోజనాల కోసం డిఆర్డీఏను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. మొదటి రోజు 6వ తేదీ నాడు 4500 మంది రైతులతో పాటుగా శాస్త్రవేత్తలు తదితరులు మొత్తం 6500 మంది పాల్గొంటారని, 7వ తేదీ నాడు 4000 మంది, 8వ తేదీ నాడు 4000 మందిని అంచనా వేస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా వస్తున్నారని, వారితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా వ్యక్తిగతంగా ఆహ్వానం పలికామని, వారి వీలును బట్టి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, హుస్నాబాద్ ఏసీపీ సింగిల్ విండో చైర్మన్ బులిశెట్టి శివయ్య, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 6th, 7th, 8th జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లాయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3 days ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు, పరిజ్ఞానము, వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మనకి ఈ 3 days ఈవెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డే నాడు మనకి బస్సెస్ పెట్టి రైతులందరినీ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తోటి టైఅప్ చేసుకొని రైతు వేదిక క్లస్టర్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల నుంచి ఈ 6th, 7th, 8thకి బస్సెస్ ద్వారా మొబిలైజ్ చేసి ఇక్కడ వెన్యూకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి 6th, 7th, 8th ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 134 స్టాల్స్ అనేవి మనం పెట్టున్నాము. ఈ స్టాల్స్ అన్నీ కూడా రాగానే వాళ్ళు సందర్శించి వారి అవగాహనని పెంచుకొని ఇక్కడ మనకి ఫామ్ మెకనైజేషన్కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఒక పెద్ద షెడ్ కింద పెట్టడం జరుగుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీ మార్కెట్లో ఏముంది అనే దాని మీద కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
దాని తదుపరి మనకి ఇక్కడ ఒక జర్మన్ హ్యాంగర్లో వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి, అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ సెషన్స్లో మనకి ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ టాపిక్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఆ వర్క్షాప్స్ కండక్ట్ చేసేదానికి కూడా రెయిన్ ప్రూఫ్ జర్మన్ హ్యాంగర్ అనేది మనం ఎరెక్ట్ చేసుకున్నాము. అందులో దాదాపు 1000 నుంచి 1500 మంది రైతులు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి కూర్చొని ఈ సెషన్స్ అన్నీ కూడా వినటానికి అక్కడ సదుపాయాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాము. ఈ వర్క్షాప్స్ నడిచేటప్పుడు మనకి కంప్లీట్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టటము, అదేవిధంగా మనకి రైతులు కావచ్చు, వచ్చే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏసీస్ అండ్ కూలర్స్ కూడా మనం పెడతా ఉన్నాం. రైతులు వచ్చిన తర్వాత వారికి హ్యాండ్స్ ఆన్ ఇక్కడ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డెమో చూపించటము, వారికి అర్థమయ్యే విధంగా చెప్పటము, ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరుగుతుంది. దీంట్లో మనకి రైతులు వచ్చిన తర్వాత అదే రోజు లంచ్ వారికి ప్రొవైడ్ చేయటము, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఓవరాల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి ట్రాఫిక్ నుంచి, పోలీస్ నుంచి అండ్ రెవెన్యూ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి పూర్తవుతాయి. ఇందులో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి, అదేవిధంగా ప్రజాప్రతినిధుల తరఫు నుంచి కూడా కోరేది ఏంటంటే, రైతులు పెద్ద ఎత్తున ఈ వర్క్షాప్ కావచ్చు, రైతు మహోత్సవాల్లో భాగస్వాములై వారికి సంబంధించినంత వరకు మనకి ఏ విధంగా ఎక్కువ దిగుబడి వస్తుంది, పెట్టుబడి పెట్టిన దానికి ఆదాయం ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న దాని మీద అవగాహన కల్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్పకుండా ఈ రైతు మహోత్సవంలో భాగస్వాములైన అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఈ 6th, 7th, 8th కలుపుకుంటే మొదటి రోజు మనము దాదాపు ఒక 4100 రైతుల్ని మొబిలైజ్ చేస్తూ ఉన్నాము బస్సెస్ పెట్టి. ఇది కాకుండా అడిషనల్ కూడా మనకి వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి రైతులు వారి సొంత ట్రాన్స్పోర్టేషన్, ట్రాక్టర్స్ కావచ్చు, జీప్ కావచ్చు, ఆటోల్లో కూడా సుమారు ఒక 1000 మంది దాకా రావచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు స్టాల్స్లో ఉన్నవారు, అదేవిధంగా అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలుపుకుంటే ఓవరాల్ ఫస్ట్ డే మనం ఒక 6000 నుంచి 6500 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సెకండ్ డే మనకి 7th వచ్చేసి 2300 మెంబర్స్ని మనం మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. దానికి అడిషనల్గా మొత్తం కలుపుకున్నప్పుడు 4000 మంది వరకు మనకి సెకండ్ డే ఉంటారు. థర్డ్ డే కూడా మనము సేమ్ ఫుట్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుమారు 4000 మంది వరకు మనకి ఈ థర్డ్ డే కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా తప్పకుండా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ గారు వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది. వారి షెడ్యూల్ బట్టి, వారి వీలు బట్టి తప్పకుండా అటెండ్ అవుతాము అని కూడా వారు చెప్పడం జరిగింది.